మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో ఈ పునరుద్ధానపు ఆదివార ఆరాధనలో పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో నేను మీతో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చెబుతున్నటువంటి మాటలు విని గ్రహించడానికి ప్రయత్నించండి. చదవగలిగిన వాళ్ళే కాదు, చదువు రాని వాళ్ళు కూడా ఈ సంగతులు వినుట వలన కొన్ని సంగతులు మనకు తెలుస్తాయి. కాబట్టి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరు మాట్లాడకూడదు. చెబుతున్న వాక్యం మీద మాత్రమే ధ్యానం ఉంచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఆశ్చర్య పడకుడి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. మన అంశం ఏమిటి? ఆశ్చర్యపడకుడి అనే సంగతులు మనం నేర్చుకుందాం. ఇప్పుడు చెబుతున్న ఈ మాటలకు కూడా ఒకవేళ మనకు ఆశ్చర్యపడుతుంటే ఆశ్చర్యపడకుండా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం గమనిద్దాం. 3 సంగతులు చెబుతాను ఈ రోజున, జాగ్రత్తగా విందాం. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త పేజీ నంబర్ 84, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఆయన అన్నాడు, దీనికి ఆశ్చర్యపడకుడి అన్నాడు. ఆశ్చర్యం అంటే ఏమిటి? అసలు ఆశ్చర్యం అంటే ఏమిటి? ఆశ్చర్యం అంటే అర్థం ఏంటంటే మనం ఊహించనిది, అనుకోనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనలో జరిగే అద్భుతమైన, వింతైన లేదా దిగ్భ్రాంతి భావన ఆశ్చర్యం. మనం అనుకోం, అది జరిగింది, అరే ఇలా జరుగుతుందని అనుకోలేదే, మనం ఆశ్చర్యపోతాం, దిగ్భ్రాంతి చెందుతాం. దానిని ఆశ్చర్యం అంటారు. ఆశ్చర్యం అన్న మాటకు అసలు నిర్వచనం ఏమిటి? ఆశ్చర్యం అంటే నిర్వచనం ఏమిటంటే అసాధారణమైన విషయాలు చూసినప్పుడు లేదా విన్నప్పుడు కలిగే అనుభూతి. అసాధారణ విషయాలు అంటే సాధారణమైనవి కాదు. సాధారణంగా జరిగేదనుకో మనం ఆశ్చర్యపోతామా? ఒక వ్యక్తి సైకిల్ ఎక్కి తొక్కుకుంటూ వెళ్తున్నాడు అంటే ఎలా తొక్కుతున్నాడంటే తను ఆశ్చర్యపోతారంటే ఎవడన్నా ఆశ్చర్యపోతారా? ఒక చక్రమే ఉంది, ఆ ఒక చక్రం మీద సీట్ నుండి తొక్కి వెళ్తున్నాడు అనుకో, అరే అంటే అది సాధారణమైంది కాదు, అసాధారణమైంది. అలా అసాధారణమైన విషయాలు చూసినప్పుడు లేదా విన్నప్పుడు కలిగే ఆ అనుభూతిని ఏమంటాం? ఆశ్చర్యం. దాని నిర్వచనం అది. దానికి నానార్థాలు, పర్యాయ పదాలు ఏమిటి ఆశ్చర్యానికి చెబుతాను. రాస్తున్నారు కనుక రాసుకోండి. ఎప్పుడైనా బైబిల్, నోట్స్, పెన్ను మనకు ఉండాలి. దాని నానార్థాలు అంటే పర్యాయ పదాలు ఏంటంటే అద్భుతం, వింత, విస్మయం, అచెరువు, అబ్బురం, దిగ్భ్రాంతి, దిగ్భ్రమ. అంటే ఇది ఆశ్చర్యానికి ఉన్నటువంటి నానార్థాలు, పేర్లు, రకరకాల పేర్లు అని మనం అనవచ్చు, పర్యాయ పదాలు. ఆశ్చర్యం యొక్క రకాలు ఏమిటంటే సంతోషం కలిగినప్పుడు మాత్రమే అదే అనేదేం కాదు, బాధ కూడా ఉంటుంది దానిలో. ఊహించినటువంటి సంఘటన జరిగినప్పుడు అరే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదే అంటున్నప్పుడు, కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా దానిని ఆశ్చర్యం అంటారు. 3 రకాల ఆశ్చర్యాలు బైబిల్లో నుంచి నేను ఈ రోజున మీకు చెప్తాను.
మనం వాటికి ఆశ్చర్యపడవలసినటువంటి సంగతి ఏం కాదు. వింటున్నప్పుడు ఆశ్చర్యంగా ఉండదు, నిజం ఇదేంటి, ఎలా జరుగుద్దా అనుకుంటాం, కానీ అలాగే జరుగుద్ది. కానీ మనం దానికి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరత లేదు. ఈ సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పాడు, దీనికి ఆశ్చర్య పడకుడి అని చెప్పాడు. దేనికి ఆశ్చర్యపడకూడదంటే ఆయన అంటున్నాడు, ఒక కాలము వచ్చుచున్నది. యేసు ప్రభు చెప్పే సమయానికి అది భవిష్యత్తు, రాబోయేటువంటి కాలాల గురించి యేసయ్య చెబుతున్నాడు. ఎప్పటి కాలానికి కూడా అది భవిష్యత్తే. ఆయన చెప్పినటువంటి కాలం ఇంకా రాలేదు, మనం దానిని ఇంకా చూడలేదు. యేసయ్య చెప్పాడు, ఒక కాలము వచ్చుచున్నది అని చెప్పాడు. ఏమిటి ఆ కాలం? ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని విని, ఎవరంటే వినేది? సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును వింటారు అన్నాడు యేసు ప్రభు. సమాధులలో ఉన్న వారికి వినబడుద్దా? సమాధుల్లో ఉన్నవారు ఇప్పుడు మనం వెళ్ళి, నాన్న పలహారం పట్టుకొచ్చాను లే అన్నాం అనుకో, సరే అక్కడ పెట్టి తర్వాత తింటావు అంటాడా? మనం లే బయటికి రా అన్నాం అనుకో, వినబడుద్దా? వినబడదు. అందుకే సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని విని బయటకు వస్తారు. మనం అప్పుడే ఆశ్చర్యపడని అవసరం, ముందే చెప్తున్నాడు. అందుకని ఆ ఊరుకోండి చెప్పొచ్చారు. కానీ మరి సమాధుల్లో ఉన్న వాళ్ళు ఎలా వింటారు? వాళ్ళు ఎప్పుడూ పోయారు కదా. కొంతమందికి ఎముకలు కూడా లేవు కదా, మొత్తం మన్నైపోయాయి కదా. ఆ సమాధిలో ఎప్పుడో పెట్టేశారు కదా వాళ్ళను. మరి ఎప్పుడో సమాధిలో పెట్టినప్పుడు ఇప్పుడు ఎలా వాళ్ళు ఎలా వింటారు? వాళ్ళకి చెవులు ఉంది వినటానికి, మరి లేవు కదా, కానీ వాళ్ళు వింటారు. అందుకని మీరు ఆశ్చర్యపడొద్దు సంగతం చెబుతున్నాడు యేసయ్య. సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, ఒకవేళ యేసయ్య వచ్చే సమయానికి చనిపోయి శవాలే ఉన్నాయనుకో, మట్టి అయిపోయిన సంగతి వదిలేద్దాం అనుకుందాం మనలో మన మాట. అప్పుడే ఫ్రెష్గా సమాధి చేసినటువంటి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ గురించి లేండి, వాళ్ళ గురించి మాట్లాడేదాం అనుకో. వాళ్ళైతే మాత్రం వింటారా? చచ్చిపోయిన వాళ్ళు లేదు, మనం వెళ్ళి పిలుద్దాం, వింటారా? అలా వింటారనుకుని మన వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా? శవాన్ని మోసుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక చోట తింటే, నాన్నగారు అని పోయింది, నాన్న 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 అని పిలవమంటారు చెవిలో. లేస్తాడా? లేవడు. మరి ఎందుకు పిలుస్తున్నారు? ఏమో లేస్తాడేమో. నీ శబ్దం నా శబ్దం వింటే లేవరు వాళ్ళు. నీవు నేను పిలిస్తే వాళ్ళు రారు. యేసయ్య వచ్చి పిలిస్తే అప్పుడు లేస్తా. అంటే చనిపోయిన వాళ్ళు, వారు మట్టి అయిపోయినప్పటికీ కూడా, లేదు అప్పుడే గోతులో పెట్టినటువంటి శవమైనప్పటికీ కూడా, నీవు నేను పిలిస్తే వాళ్ళు లేవరు, వాళ్ళు వినరు, అన్నారు. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఎప్పుడు లేస్తారు? ఎవరి శబ్దాన్ని వింటారు? అది అక్కడ అన్నాడు, ఎవరు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ రెండు రకాల పునరుత్థానాలు కనబడుతున్నాయి. పునరుత్థానం అంటే ఏమిటి? పోగొట్టుకున్న దానిని తిరిగి తెచ్చుకోవడం. శరీరాన్ని పోగొట్టుకున్నాం, ప్రాణం ఆత్మ మాత్రమే దూరం అయిపోయాయి శరీరాన్ని వదిలిపెట్టి. మరలా అదే శరీరం ప్రాణం ఆత్మ కలిసి ఒకటవటమే పునరుద్ధానం. అంటే మనిషి చచ్చిపోతాడు కదా, చనిపోయాడు అంటే ఈ శరీరంలో నుంచి ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? బయటికి వెళ్ళిపోతుంది. ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, శరీరం నిర్జీవంగా పడి ఉంటుంది. దీన్ని తీసుకెళ్లి సమాధి చేస్తారు. అది ఏమవుతుంది? మట్టి అయిపోతుంది. ఎందుకంటే మట్టి నుంచే ఈ దేహం చేయబడింది. దేని నుంచి చేయబడింది? మట్టి నుంచి చేయబడింది కాబట్టి తిరిగి మట్టి అయిపోతుంది. ఇప్పుడు అది చూసే సర్వనవసరం లేదు, వింటే అర్థం ఉంది. ఓకేనా? రైట్. చెబుతున్నప్పుడు అక్కడికి తిరగడం వల్ల మీకు అర్థం కాదు. కాబట్టి
ఆ పోగొట్టుకున్నటువంటి ఆ శరీరం, పోయిన ఆత్మ ప్రాణం తిరిగి మూడు ఒకటై మరలా తిరిగి మనిషి నిలబడతాడు. ఇప్పుడు మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం కూడా కనబడుతున్నది ఉంది. ఈ మూడింటిని కలిపి మనిషి అంటాం. చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతుకుతాడు. ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని, ప్రాణం పోగొట్టుకున్న ప్రాణం వస్తుంది, పోగొట్టుకున్న ఆత్మ వస్తుంది, పోగొట్టుకున్న శరీరం వస్తుంది. ఈ మూడింటిని కలిపి మనిషి అంటాం కదా. అలాగా మనిషి మరలా తిరిగి నిలబడతాడు. చచ్చిపోయిన వాడు మరలా తిరిగి బ్రతుకుతారు. దానిని ఏమంటారు? పునరుద్ధానము అంటారు. అయితే పునరుద్ధానంలో రెండు గుంపులు యేసయ్య చెప్పాడు ఇక్కడ. మేలు చేసిన వారేమో జీవం అనేటువంటి పునరుద్ధానానికి వాళ్ళు బ్రతుకు వస్తారు. కీడు చేసిన వాళ్ళేమో తీర్పు అనేటువంటి పునరుద్ధానానికి బయటికి వస్తారు. కాబట్టి దీనికి మీరు ఆశ్చర్య పడగుడి, ఒక కాలము వచ్చుచున్నది అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. ఆదాము మొదలుకొని ఆఖరి భక్తుడు వరకు సమాధులలో నుంచి తిరిగి బ్రతుకుతారు. ఆయన శబ్దము వినినప్పుడు, ఆయన వచ్చినప్పుడు బ్రతుకుతారు. అయితే మరి ఆయన వచ్చే వరకు కూడా ఈ శరీరం అయితే మట్టయిపోతుంది, కరెక్టే. మరి ప్రాణం, ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? అది వచ్చి మరలా ఈ శరీరంలో కలుసుకుంటాయి. అయితే అప్పటి వరకు వాటి చోటు ఎక్కడ? అవి ఎక్కడ ఉంటాయి? అవును కదా, ఈ మూడు వేరవుతున్నాయి. మరలా యేసయ్య వచ్చి పిలిచినప్పుడు ఆ మూడు కలుసుకొని పునరుద్ధానం జరుగుతుంది. శరీరం ఏమవుతుందో మనకు కనబడుతుంది, చూస్తున్నాం. ఏమవుతుంది? శరీరం మట్టి అయిపోతుంది. ప్రాణం, ఆత్మ ఎక్కడ ఉన్నాయి? కొంతమంది పరలోకంలో ఉన్నాయి అని చెబుతారు, కొంతమంది పరదేశులో ఉంటారు అని చెబుతున్నారు కొంతమంది. ఇప్పుడు ఇంతకు పరలోకం వెళ్ళాయా, లేదు పరదేశం ప్రాంతంలో ఉన్నాయా? దీనికి మరికొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజున లేఖనాలలో నుంచి మనం కొండ బద్దలు కొట్టినట్టుగా డామును పగలకూడదాం. ఎందుకంటే మనకు ఆధారం ఏమిటి? లేఖనాలే. ఈనాడు చాలా పెద్ద దైవజనులండి. ఏ ప్రశ్న అడిగినా సమాధానం బాగానే చెబుతారండి. వాళ్ళని ఏ ప్రశ్న అడిగి మనం తెలుసుకోవచ్చు అండి అనుకునే వాళ్ళతో సహా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏమిటో తెలియదు, కానీ లేఖనాలను విస్మరించి బాధలో పడిన వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. కొంతమంది అంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ యజ్ఞానికి ముందు చనిపోయిన ఆత్మలన్నీ పరదేశులో ఉన్నాయి. ఒకవేళ దేవుణ్ణి అంగీకరించకుండా చనిపోయినటువంటి వారి ఆత్మలు పాతాళంలో ఉన్నాయి అని చెబుతారు. దేవునిని అంగీకరించని వాళ్ళు పాతాళంలో, దేవునిని అంగీకరించిన వారు ఏ దేశం? అది పరదేశంలో ఉన్నారు అని చెబుతారు. ఎందుకని వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే, వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా పరలోకానికి వెళ్ళాలి అంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరిగితేనే తప్ప ఆ వ్యక్తులు పరలోకానికి వెళ్ళరు. కాబట్టి యేసయ్య శిలువ యజ్ఞం ఇంకా జరగలేదు గనుక, యేసయ్య ఇంకా చనిపోలేదు గనుక, యేసయ్య పాపం కోసం తన రక్తాన్ని కార్చలేదు గనుక, యేసయ్య రాక మునుపు ఉన్న ఆత్మలు ఎక్కడ ఉన్నాయి అంటే పరదేశులో, పాతాళంలో ఉన్నాయి అని చెబుతారు. యేసయ్య వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆయన ఆత్మరూపిగానే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు, వారికి బోధించాడు. తరువాత ఆయన ఆ పరదేశుని తీసుకొని డైరెక్ట్ గా పరలోకం తీసుకుపోయాడు అని చెబుతారు. అంటే యేసయ్య శిలువ యజ్ఞం పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది గనుక ఇప్పుడు వీళ్ళు పరదేశంలో ఉండవలసిన పని లేదు, ఇక నేరుగా పరలోకానికి వెళ్ళిపోయారు అని కొంతమంది చెబుతారు. రెండవది, ధనవంతుడు లాజరు చరిత్ర యేసు ప్రభు చెప్పినప్పుడు ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు, అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు అని కూడా చెబుతారు.
కానీ ధనవంతుడు నరకానికి అగ్నిగుండానికి వెళ్ళాడు అని యేసు ప్రభు చెప్పలేదు. అప్పుడు అతడు పాతాళములో యాతన పడుచు అని మాత్రమే ఉంటుంది. పాతాళంలోనే ఉన్నాడు, నరకంలో ఆయన లేడు. అదేమిటండి, కాలిపోతున్నాడు కదా అగ్నిగుండంలో, అగ్నిలో యాతన పడుతున్నాడు అని ఉంది కదా అంటారు కొంతమంది. పాతాళంలో కూడా తాత్కాలికమైన అగ్ని ఉంది, అది నిత్య అగ్ని గుండము కాదు, అది నిత్య అగ్ని గుండం కాదు. పాతాళంలో కూడా అగ్ని ఉంటుంది, అక్కడ ఉన్నాడే తప్ప నరకంలోనికి ఇంకా అతడు వెళ్ళలేదు. ఎప్పుడు నరకానికి వెళ్ళాలి? కొంతమంది లేస్తారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు. ఆ తీర్పు జరిగిన తరువాత ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాలి. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాలి అంటే శరీరం ఏమో మట్టి అయిపోయి ఆత్మ ప్రాణంతో నరకానికి వెళ్ళకూడదు. నరకానికి వెళ్ళాలి అంటే శరీరము కూడా కావాలి, శరీర పునరుద్ధానము పొందాలి. ప్రాణం, ఆత్మ, శరీరం వాళ్ళు నరకానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని వదిలిపెట్టి, పాపం చేసిన శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మను, ప్రాణాన్ని మాత్రం నరకంలో వేయడం దేవునికి న్యాయం కాదు. అలాగే పరలోకం ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఈ శరీరము అతనికి కావాలి. శరీరం ఏమో సమాధిలో ఉండిపోతే ప్రాణం, ఆత్మ మాత్రం పరలోకం వెళ్ళి కూర్చోదు. ప్రాణం, ఆత్మ వెళ్ళి పరలోకంలో అవి కూర్చోవు. ఈ శరీరం కూడా కావాలి, అప్పుడు మాత్రమే పరలోకానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఆయన చెరను చెరగా పట్టుకుని పోయాడు అని ఉంది కదండి బైబిల్లో. ఆ పరదేశుని తీసుకొని పోయాడు కదా, తీసుకెళ్లి పరలోకంలో కాదా ఆయన పెట్టింది? పరలోకంలో కాదు ఆయన పెట్టింది, 3వ ఆకాశంలో పరదేశు ఉంది అని కొరింథీ పత్రికలో భక్త పౌలు క్లారిటీగా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఎక్కడుందట? 3వ ఆకాశంలో పరదేశు ఉంది. ఇది బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి విదితమే, విషదమే. అయితే వీళ్ళు మాత్రం పరలోకానికి వెళ్ళలేదు, ఇంకా పరదేశులోనే ఉన్నారు. ఎందుకు అంటే అసంపూర్ణంగా పరలోకం చేరకూడదు. మనిషి ప్రాణాత్మ శరీరాలతోనే వెళ్ళాలి. అదేమిటండి, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అన్నారు కదా. ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యంలోకి వెళ్ళవు, పరలోకం వెళ్ళవు. మరి ఇదే శరీరంతో వెళ్ళాలని మీరు చెబుతున్నారేంటి అని ఎవరైనా అడగొచ్చు. యేసు ప్రభుల వారు అన్నారు ఒక మాట, మీ దేహమును చంపే వాళ్లకు మీరు భయపడద్దు, కానీ మీ దేహమును, ఆత్మను కూడా నరకములు నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి అన్నాడు. నరకంలో నశింపజేస్తాడు దేన్ని? దేహమును, ఆత్మను కూడా అన్నాడు. అంటే దేహంతో ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. అలాగే దేహంతో ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. మరి రక్తమాంసాలు వెళ్ళవు కదా. మార్పు చెందుతారు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:51లో భక్త పౌలు చక్కటి వివరణను ఇచ్చాడు. మనము మార్పు పొందుదుము అంటాడు. మార్పు అంటే పరలోకానికి వెళ్ళగలిగినటువంటి శరీరంగా మన శరీరం మార్చబడుద్ది. ఓకేనా? పరలోకంలో మనకు ఒక గుడారం ఉంది, ఒక నివాసం ఉంది, మనకు ఒక శరీరం ఉంది. ఆ శరీరం సమాధుల్లోంచి మనం లేపిన తర్వాత ఈ శరీరాన్ని తొడుక్కుంటుంది. పరలోకంలో ఉన్న శరీరం మనల్ని తొడుక్కుంటే బ్రతుకున్న మనలను మార్పు పొందుతాము. అప్పుడు మనము పరలోకానికి వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. పరలోకం ఒక వ్యక్తి చేరాలి అంటే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి మరల పునరుద్ధానము చెందిన వాడై ఉండాలి. ఒక్కొక్కడు కూర్చోలేదు కాదు పరలోకం, అందరం కలిసి వెళ్ళేది పరలోకం. సార్వత్రిక సంఘం అంటాం దాన్ని. ఆదాము మొదలుకొని ఆఖరి భక్తుడు వరకు అందరినీ కలిపి వధువు అని పిలిచారు బైబిల్లో. నువ్వు ఒక్కడవే వధువు కాదు, నేను ఒక్కడనే వధువు కాదు. అర్థమవుతుందా?
ప్రారంభ భక్తుడు మొదలుకొని చివరి భక్తుడు వరకు అందరినీ కలిపి ఏమన్నారు? వధువు సంఘం. ఆ వధువులో మనం ఎక్కడ అమర్చబడాలో అక్కడ సంపూర్తిగా అమర్చబడే వరకు పరలోకం వెళ్ళడానికి వీలు లేదు. మనం ఒక చెయ్యి అనుకుందాం, మనం ఇంకా వెళ్ళాల. ఒక చెయ్యి లేకుండా వెళ్ళి కూర్చుంటారా పరలోకంలో? ఇప్పుడు వధువు చెయ్యి లేకుండా కూర్చుంటే ఎట్లా ఉంటుంది? ఒక కాలుడు పోయి వెళ్ళి అమ్మాయి అక్కడ కూర్చుంటే ఎట్లా ఉంటుంది? అంతే కదండి. వెంట్రుకలుగా మనం తయారు చేసాడు అనుకుందాం, వెంట్రుకలు గొడుగుండు వేసుకొని కూర్చుంటే ఎట్లా ఉంటుంది అమ్మాయి? అంటే కనీసం ఇంగితానికి ఇదొక ప్రశ్న అన్నమాట. మనం అలా వెళ్ళడానికి వీళ్ళు ఎవడ పడితే వాడు పరలోకం వెంటనే రావడం లేదు. ఒక యేసు ప్రభువుల వారు తప్ప ఎప్పటి వరకు పరలోకానికి ఎక్కిపోయిన వాడు కానీ వచ్చిన వాడు కానీ లేడు. దీనికి ఒక మాట చూపిస్తాను నేను మీకు, ఒక మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలు ఒకసారి చదివితే అక్కడ మనకు ఒక వివరణనిచ్చాడు పౌలు గారు. వీరందరూ ఎవరు? వీళ్ళందరంటే ఆదాము మొదలుకొని పౌలు గారు రాసి అంత వరకు ఉన్నటువంటి విశ్వాస వీరులు. ఎవరిలో? విశ్వాస వీరులు. విశ్వాస వీరుల పట్టిక అంటాం దీన్ని. విశ్వాస వీరులు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారు అయినను, సాక్ష్యం పొందారట, అయినను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం. మనం లేకుండా వాళ్ళు ఏమవరట? సంపూర్ణులు అవరు. సంపూర్ణం అంటే పూర్తిగా అని అర్థం. పెండ్లి కుమార్తె అంటే సంపూర్ణంగా ఉండాలి, అంతేనా? ఒక కాలు వసే లేకుండా అమర్చబడలేదండి, ఇంకా ఈ కాలు పెరగలేదండి. పెండ్లి కుమార్తె అంటే గీడు వచ్చిందై ఉండాలి. గీడు వచ్చాక కూడా ఇంకొక అవయవాలు లేకుండా పోతే సంపూర్ణంగా ఉందండి ఆవిడ అంటామా? ఇంకా అసంపూర్ణమే. ఒక కాలు లేదు, ఒక చెయ్యి లేదు, ఒక చెవి లేదు, ముక్కు ఇంకా అమర్చుకోవాలి, ముక్కు లేదు. సంపూర్ణం అంటే అన్ని అమర్చబడ్డాయని అర్థం. మనం లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు అదిగో మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనక. ఎవరో మీరా? పాయింట్. వీరు అంటే ఎవరు? వారు ముందు అన్నాడే వీరు అని విశ్వాస వీరులు వారు. వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఏమిటి వాగ్దాన ఫలం? ఆయన పరలోకం మనకిస్తాను అని చెప్పాడే, అదే వాగ్దానం. నేను మీకేమిస్తాను? పరలోక రాజ్యాన్ని ఇస్తాను. మరి ఇచ్చాడా? అబ్రహాం గారు వెళ్ళాడా? మోషే గారు వెళ్ళాడా? ఆదాము గారు వెళ్ళాడా? వీళ్ళెవ్వరూ వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు? మనము లేకుండా వారికి అవకాశం లేదు. అంటే సార్వత్రిక సంఘం అంతా కలిసి ఒకే స్త్రీమూర్తి. అప్పుడు మనం పరలోకం వెళ్ళాలి. ఎప్పుడు పరలోకం వెళ్ళాలో అసలు ఎవరు వెళ్ళారో ఎవరు వెళ్ళలేదు కూడా అవగాహన లేకపోవడం విచారకరం. కొంతమంది చెబుతారు మోషే ఏలియాలు వెళ్ళారు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. మోషే ఏలియాలకు మాత్రమే అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయం మాత్రమే, పక్కాగా దాన్ని రూఢిపరిచే స్థితి మాత్రం లేదు. ఎందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళారు అంటున్నారు అంటే, మోషే చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత మోషే శరీరము పునరుద్ధానము చెందింది. ఏలియా ఆయన కూడా అగ్ని రథాలలో ఏమయ్యాడు? శరీరంతోనే ఏమయ్యాడు? కాలిపోయాడా? అగ్ని రథం ఎక్కినప్పుడు కాలిపోతారు మరి, అంతేనా? అర్థమవుతుంది కదా? అగ్ని రథాలలో ఆరోహణమయ్యాడు. కాబట్టి వాళ్ళిద్దరు వెళ్ళారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది, కానీ వెళ్ళారు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనము లేకుండా అసలు ఎవరు కూడా సంపూర్ణులు కారు. అందుకే యోహాను కూడా తన సువార్తలో రాస్తూ యేసుప్రభువు గురించి ఎప్పటి వరకు పరలోకానికి వెళ్ళినవాడు కానీ అక్కడ నుంచి వచ్చిన వాడు కానీ లేడు అని చెప్పాడు.
మరి ఎప్పుడయ్యా మా పరలోకం వెళ్ళేది ఎప్పుడు? ఆ విషయం కూడా చెప్పి నేను ముందుకు వెళ్తా. మనం పరలోకం ఎప్పుడు వెళ్తాము అంటే, 3వ ఆకాశంలో దేవుని బిడ్డలు ఉన్నారు పరదేశంలో. వారి శరీరాలు భూమి మీద మట్టి అయిపోయి ఉన్నాయి. యేసయ్య వచ్చినప్పుడు ఒక శబ్దం వినబడుతుంది. దానిని కడబోర అంటుంది బైబిల్, లేకపోతే చివరి బోర అంటాం, లేదా 7వ బోర అంటాం, లేదా ప్రధాన దూత శబ్దము అని పిలుస్తాం. ఆ చివరి బోర ప్రభువు శబ్దం ఎప్పుడైతే వింటారో వాళ్ళు ఏం చేస్తారు? పునరుద్ధానము చెందుతారు. ఎవరెవరు పునరుద్ధానం చెందేది? మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. ఇద్దరు ఒకేసారి పునరుద్ధానం చెందరు. మేలు చేసిన వారు మాత్రము ముందు బ్రతుకుతారు, కీడు చేసిన వారు తరువాత బ్రతుకుతారు. ఎలా చెప్పగలుగుతారండి వాడు ముందు లేస్తారు అని, వీళ్ళ వెనకలేస్తారు అని ఎలా చెబుతారు అంటే, బైబిల్ చెబుతోంది క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అని రాయబడింది. ఆ వచ్చినప్పుడు జరిగే సందర్భం ఎలా ఉంటుంది అంటే, యేసు ప్రభు నందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు. ఆ శబ్దం వినబడగానే మొదట లేస్తారు. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట చూద్దాం. 186వ పేజీలో 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చూద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు. ఎవరి గురించి? నిద్రించుతున్న వారంటే చనిపోయిన వారు. నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండే మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చారం ఆర్భాటముతోను శబ్దముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఎక్కడ నుండి? పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులపై నిలిచి ఉండే మనము వారితో కూడా సజీవులపై నిలిచి ఉండే మనం వారంటే ఎవరు? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచారే, వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి సమాధుల్లో నుంచి లేచారు. మరి బ్రతకుండా మనం అంటే సజీవులమే నిలుచుంటే మనం అంటే అప్పుడు మనం బ్రతికే ఉన్నాం అనుకుందాం. మనం బ్రతుకున్నాం, వాళ్ళు సమాధుల్లో నుంచి లేచారు, మనమేమో భూమి మీదగా బ్రతుకున్నాం. మనం ఏం చేయాలి? సజీవులమే నిలుచున్న మనము వారితో కూడా ఏకం అంటే ఒకటవ్వడం అని అర్థం. ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు అది మేఘముల మీద కొనిపోబడతాం. అది జరిగేది. సమాధుల్లో ఉన్న వాళ్ళు క్రీస్తునందు ఉన్న వాళ్ళైతే మొదట లేస్తారు. అప్పుడు క్రీస్తునందుని బ్రతుకున్న వాళ్ళు ఏం చేస్తాం? చచ్చిపోం గాని మనం నిద్రించం, అంటే చనిపోమ గాని మార్పు చెంది వారితో కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏమంటారు అంటే, కొంతమంది ప్రభువు ఎంత పెట్టుకుని వస్తాడు, ప్రభు ఎక్కడి నుంచి ఎంత పెట్టుకొస్తాడు, ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు అని ఉంది. అక్కడ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. 16వ వచనం చివరిలో పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు అన్నాడు కదా. ఆయన వచ్చేటప్పుడు వెంట పెట్టుకొని వస్తాడు అన్నాడు కదా. ఆయన పరలోకం నుంచి వెంట పెట్టుకొస్తున్నాడు అండి. చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వెళ్ళారు. అది వాళ్ళ పాయింట్. అసలు దీంట్లో నీకు లాగితే ఎన్ని పాయింట్లు ఉన్నాయో తెలుసా? ఈ 13వ వచనం నుంచి మనం ఈ 16వ వచనం వరకు అర్థం కాకుండా కనుక తకమక పెట్టాలి అనుకుంటే ఎన్ని పాయింట్లు లాగా ప్రశ్నలు వేయొచ్చో తెలుసా? నిజమేగా అనిపించవచ్చు. కాస్త అటు ఇటుగా ఉన్న వాళ్ళని సేవకులతో సహా నిజమేనండి అన్నట్టు పాయింట్లు దీంట్లో ఉన్నాయి.
వాళ్ళు ఇది ఒకటి పట్టుకున్నారు. కానీ ఆయన పరదేశంలో వీళ్ళందరినీ పెట్టాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన శబ్దం విన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సమాధుల వల్ల బ్రతికారు. మనమేమో బ్రతుకుంటే కనుక మార్పు చెందుతాం. ఏమవుతాం? మనం మార్పు చెంది వాళ్ళతో కలిసి ఏకముగా ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళతాం. పర్లోకం వెళ్తామా? ఆకాశ మండలానికి ఎందుకు వెళ్ళాలి? గొర్రె పిల్ల పెండ్లి మీద అక్కడ జరుగుతుంది. మధ్య ఆకాశంలో యేసయ్య మనలను కలుసుకుంటాడు. లేచింది నీతిమంతులా పాపులా? నీతిమంతులే లేచారు. మరి పాపులు వాళ్ళు ఇంకా లేవలేదు. వీళ్ళు లేచారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ పరలోకంలో లేదు పరదేశం అన్నం చూశారు. అక్కడ నుంచి ఈ ఆత్మలు పంపుతాడు. ఆ పరదేశం నుంచి వచ్చి శరీరాన్ని తొడుక్కొని తిరిగి లేచిన ప్రభు దగ్గరకు వెళ్ళిన మధ్య ఆకాశానికి వెళ్ళిన వీళ్ళందరూ అక్కడ గొర్రె పిల్ల పెండ్లి విందులో పాలు పొందుతారు. వారికి తాత్కాలికంగా కొన్ని బహుమతులు దేవుడు వాళ్ళకి అందిస్తూ ఆ విందులో ఉంటారు. అప్పుడు చనిపోయిన పాపులంతా ఇంకా సమాధుల్లోనే ఉంటారు. ఎక్కడ ఉంటారు? సమాధుల్లోనే ఉంటారు. మరి భూమి మీద ఉండేది ఎవరప్పుడు? వెడవబడిన పాపులు ఉంటారు. తరువాత ఇశ్రాయేలీయులు కూడా ఇదే భూమి మీద ఉంటారు. క్రీస్తుని అంగీకరించని ఇశ్రాయేలీయులు కూడా భూమి మీదే ఉంటారు. సంఘం ఎత్తబడిపోయిన తరువాత ఇక స్వార్థ ప్రకటన భూమి మీద జరగదు. సంఘం ఎత్తబడిన తరువాత స్వార్థ ప్రకటన భూమి మీద జరగదు. లేదండి, ఇతర ప్రవక్తలు వస్తారు, వాళ్ళు కూడా బోధ చేస్తారు. వాళ్ళు సంఘం భూమి మీద ఉండగే చేస్తారు. ఇద్దరు ప్రవక్తలు సంఘం భూమి మీద ఉండగానే వాళ్ళు ఏం చేస్తారు? స్వార్థ ప్రకటన జరిగిస్తారు. సంఘం ఎత్తబడిన తర్వాత లేదు. మరి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏమిటి? వాళ్లకు మాత్రమే మరలా ఎత్తబడిన సంఘంతో కలిసి బ్రతకడానికి అవకాశము దేవుడిచ్చాడు. ఇశ్రాయేలీయులు రక్షించబడడానికి అవకాశం ఇచ్చాడు. ఈ భూమి మీద విడిచిపెట్టబడిన పాపులు ఉన్నారు, రక్షణ పొందబోయే ఇశ్రాయేలీయులు ఉన్నారు. అక్కడ విందు ఎంతకాలం జరుగుతుందో అంతకాలం ఈ ఇశ్రాయేలీయులు ఈ భూమి మీద ఉన్నటువంటి పాపులతో కలిసి బ్రతకకుండా ఒక ప్రత్యేకమైన స్థలం దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. వారు 1260 దినములు పోషింపబడాలి. అంటే 42 నెలలు. 1260 దినాలు అంటే 42 నెలలు. 3.5 సంవత్సరాలు వాళ్ళు పోషించబడాలి. భూమి మీద ఉన్న ఎవరికీ కనపడరు. వాళ్ళు దాచబడతారు. ఇది బైబిల్ చెబుతున్న మాట. తరువాత చివరి 7వ సంవత్సరం కూడా పూర్తి అయిపోతాయి. అంటే 70 వారాల హిస్టరీ తెలిస్తే ఇది కొంతమందికి అవగాహన ఉంటుంది. అక్కడ పెండ్లి కింద పూర్తవుతోంది. 70వ వారం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు 2వ రాకడ వచ్చేది. మరి ఇంతకుముందు జరిగింది ఏంటి? మనం వెళ్ళాం, మనం ఎత్తబడ్డాం ఆయన దగ్గరకు. ఆయన మధ్యలోకి వచ్చాడు, మనం మధ్యలోకి వెళ్ళాం. యేసయ్య భూమి మీదకి రా, అది రహస్య రాకడ. యేసయ్య రహస్య రాకడ అంటారు దాన్ని. ఈ ఇశ్రాయేలీయులు 42 నెలలు దాచబడిన తరువాత అక్కడ పెండ్లి విందు అయిపోయిన తరువాత యేసు ప్రభు మనందరిని వెంట పెట్టుకొని దేవుడు వెంట పెట్టుకొని వస్తాడు అని చెప్పాడు. ఇక్కడ దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు మనల్ని వెంట పెట్టుకొని ఈ భూమి మీదకు వస్తాడు. అలా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు రక్షింపబడతారు. రోమపత్రిక 11వ అధ్యాయం 25-26 వచనాల ప్రకారం ఇశ్రాయేలీయులు అప్పుడు రక్షించబడతారు. మిగిలిన ఎవ్వడికి లేదు ఈ అవకాశం. ఇశ్రాయేలీయులు రక్షించబడతారు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు అంటే ఇదే భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలనను జరిగిస్తాడు. ఆ పరిపాలనలో ఎవరెవరు ఉంటారు? సమాధుల్లో నుంచి తిరిగి లేచిన పరిశుద్ధులు ఉంటారు. అప్పుడు ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారే వాళ్ళు ఉంటారు.
రక్షణ పొందకుండా విడిచిపెట్టబడిన పాపులు కొంతమంది ఉన్నారే, వాళ్ళు కూడా ఉంటారు ఆ పరిపాలనలో. మరి పాపుల పునరుద్ధానం జరిగిందా? కీడు చేసిన వారు అప్పటికి ఇంకా లేచారా? వారు అప్పటికి కూడా ఇంకా లేవరు, వాళ్ళు అలాగే ఉంటారు. యేసయ్య వేయంత పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ఈ భూమి మీద మిగిలి ఉన్న పాపులు సంతానాన్ని కంటారు. ఏం కంటారు? ఆ సంతానం పెరిగి విస్తరిస్తోంది. ఒక్కొక్కడు దాదాపుగా 1000 ఏళ్ళు బ్రతుకుతాడు. 600, 700, 800, 900 సంవత్సరాలు బ్రతుకుతారు. 100 సంవత్సరాలు వచ్చి ఎవడైనా చచ్చిపోయాడు అనుకో, అరే చిన్నపిల్లాడు చనిపోయాడే అంటారు. ఎన్ని సంవత్సరాలకు చచ్చిపోతే? 100 ఏళ్ళు వచ్చాక చచ్చిపోతే చిన్నపిల్లవాడే చనిపోయాడే, చిన్న వయసులో చనిపోయాడే అంటారు. అది 1000 ఏండ్ల పరిపాలన. ఈ 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరుగుతుందా అంటే జరుగుతుంది. జరగదు అంటారు కొంతమంది. వాళ్ళు జరగదు అనడానికి వాళ్ళకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, జరుగుతుంది అనడానికి మనకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. మరి ఎదురుగా కూర్చుంటే తేల్చి అవతల పడేయచ్చు. 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరగదు అని ఎవరైనా మాట్లాడితే నాతో మాట్లాడండి, నేను మాట్లాడతాను, సమాధానం చెబుతాను. లేదంటే 1000 అంటే అలంకారం అండి, 1000 అంటే ఏదో తాత్కాలికం అండి, నిత్యరాజ్యం చేయవలసిన వాడికి ఈ 1000 ఏండ్లు ఎందుకండి అని వాదనకు ఎవరైనా వస్తే మేము సిద్ధం. దేవునికి మహిమ కలుగున గాక. వాక్యమై ఉన్న దేవుని పరిచర్యలు ఈ విషయాన్ని ఖండించడానికి, మీతో వాదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే లేఖనాన్ని గెలిపించడమే మా ధ్యేయం. దేవునికి మహిమ కలుగున గాక. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన అంతంలో మరొక చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. హర్మిగిద్దెను యుద్ధమేమో యేసయ్య వచ్చినప్పుడు జరుగుతుంది. చిన్నపాటి యుద్ధంలో పాపులంతా పతనమైపోతారు. అప్పుడు సమాధులలో ఉన్న పాపుల పునరుద్ధానము జరుగుద్ది. దేవునికి మహిమ కలుగున గాక. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఆ మాట కూడా చదవడం మంచిది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు, ఆ 1000 సంవత్సరములు అంటే 4-5 వచనాల్లో చివరి భాగం చదువుతున్నారు. 5వ వచనం చదువుతున్నారు. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. చాలండి. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు, యేసయ్య 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు కదా. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఎవరు బ్రతకలేదు? కడమ మృతులు. అంటే మొదటి పునరుద్ధానం జరిగింది, రెండవ పునరుద్ధానం ఇంకా జరగల. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు వాళ్ళు బ్రతకలేదు. 1000 సంవత్సరాలు గడిచాక వాళ్ళు బ్రతుకుతారు. అది గడిచేది లేదు, వాళ్ళు బ్రతికేది లేదు అంటారు కొంతమంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు పేరు కూడా చెబుతున్నాను. ఆ 1000 సంవత్సరాలు గడిచేది లేదు, వాళ్ళు బ్రతికేది లేదు అంటారు. ఎందుకు బ్రతకరండి? ధనవంతుడు డైరెక్ట్ గా నరకానికి పోలేదా? మళ్ళీ వాడిని లేపి మళ్ళీ ఎక్కడికి పంపాలి? మళ్ళీ నరకానికేగా. నరకలో పడేసిన తెలిసి మళ్ళీ నరకలో ఎటుమెందుకు అంటారు వాళ్ళు. ధనవంతుడు వెళ్ళిన నరకానికి కాదు. ఆ సంగతి ముందు గుర్తుపట్టాలి. పాపవాళ్ళకు పోయాడు. నిత్య అగ్నిగుండానికి వెళ్ళాలి అంటే మళ్ళా వాళ్ళు బ్రతకాలి. ఆ 1000 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తరువాత కడమ మృతులు బ్రతుకుతారు. ఈ సంగతి గుర్తుపట్టాలి. లేకపోతే అప్పటిదాకా వాళ్ళు బ్రతకరు. 1000 ఏండ్ల పరిపాలనలో కూడా మరణం ఉంటుంది. ఇది గుర్తుపట్టండి. ఏది 1000 ఏండ్ల పరిపాలన? 1000 ఏండ్ల పరిపాలన అనేది తాత్కాలికమే. అది ఉట్టిన రాశారు తప్ప అదే శాశ్వతమైంది. మళ్ళీ తాత్కాలికమైంది ఏదో లేదు అంటారు. చూడు, వాళ్ళు గుర్తుపట్టాలి. 1000 ఏండ్ల పరిపాలనలో కూడా మరణం అనేటువంటిది ఏలుబడి చేస్తుంది. ఈ సంగతి గుర్తుపట్టాలి. మరి మరణానికి మరణం ఎప్పుడు? ఆఖరం చచ్చిపోయేది ఎవరు? సాతాను గడ పోతాడు, క్రూర మృగం పోతాడు, అబద్ధ పోతాడు, వీళ్ళంతా అగ్నిలు వేయబడతారు. మరి చివరన ఆఖరం చచ్చిపోయేది ఎవరు? కడపట నశింప చేయబడు శత్రువు
మరణము, ఇది బైబిల్ చెప్తున్న మాట. పౌలు చెప్పాడు ఈ మాట. కడపట అంటే చివరిగా, ఇక మరణం వచ్చిన తర్వాత, మరణం నశించిపోయిన తర్వాత ఇంకెవరైనా శత్రువు ఉంటాడా? ఇక ఉండడం. అసలు శత్రువు అనేవాడే ఉండడు. అప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎంత బాగుంటుందో తెలుసా? ఒక శోధన కానీ, ఒక వేదన కానీ, ఒక సమస్య కానీ, ఈ పని చేద్దాం అనేటువంటి తలంపు కానీ, దానికోసం శరీరం ఎంపర్లాడటం కానీ ఏది ఉండదు. ఎందుకంటే శత్రువు ఏమైపోయాడు? అయిపోయాడు. కాబట్టి 1000 సంవత్సరాలు గడిచే వరకు కాలమృతులు బ్రతుకాలి అన్నాడు. దాన్నే యేసు ప్రభువుల వారు చెప్తున్నాడు. ఒక కాలము వచ్చుచున్నది, దీనికి ఆశ్చర్యపడపడి ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దం విని, యేసయ్య శబ్దం విని, ఆ కుమారుని శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. దీనికే మీరు ఆశ్చర్యపడవలసిన అవసరత లేదు అని చెబుతున్నాడు ప్రభువుల వారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూడండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మీకాయేలు వచ్చును. మీకాయేలు ప్రధాన దూత అన్నమాట. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకమునుడు ప్రభువు దిగి వచ్చును అన్నాడు పౌలు. ఆ ప్రధాన దూత ఎవరు? మీకాయేలు. రైట్, చదవండి. మీకాయేలు వస్తాడట. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు ఎక్కడ? సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొంతమంది ఏమో నిత్య జీవాన్ని అనుభవించడానికి, కొంతమంది ఏమో నిందల పాలగుటకు మరియు హేయులవడానికి అది బ్రతుకుతారు. ఈయన కూడా చెబుతున్నాడు. దానియేలు కూడా ప్రవచనం చెబుతున్నాడు, భవిష్యత్తులో జరగబోయేది. అదే యేసయ్య కూడా చెప్పారు. కొంతమంది ఏమో దేనికోసం? నిత్య జీవాన్ని అనుభవించడానికి. కొంతమంది హేయులు అవ్వడానికి, నిందల పాలు అవ్వడానికి, అంటే అగ్నిగుణానికి పోవడానికి, నరకానికి పోవడానికి. కొంతమంది లేస్తారు. ఇది జరుగుద్ది, నిశ్చయం. అది ఎప్పుడు? ఎవరు వస్తారట? దూత. ఆయన పేరేమిటి? ప్రధాన దూత మిఖాయేలు అనేటువంటి వాడు వచ్చినప్పుడు జరిగే సందర్భం అది. మిఖాయేలు అనేటువంటి దూతే ప్రధాన దూత. చాలా మంది ఉన్నారు ప్రధాన దూతలు. తమ ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రధానులు చాలా మంది ఉన్నారు. మొన్న బుధవారం, శనివారం కూడా వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. వాళ్ళ రాజ్యాన్ని గురించి. ఇది పడిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి అధికారులు, దేవునికి దూరమైనటువంటి వాళ్ళు రక్తమాంసాలు కలిగిన వాళ్ళు కాదు. ఈ శరీరాలు లేవు వాళ్ళకే. ఈ శరీరం కాదు వాళ్ళు. అయినా వాళ్ళు ప్రధానులు, అధికారులు ఉన్నారు. ప్రధానత్వాన్ని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది ప్రధానులు ఉన్నారు. అయితే మిఖాయేలు అనే వాడు వచ్చినప్పుడే ఈ పునరుద్ధానం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. అతనే ప్రధాన దూత శబ్దం అన్నాడు పౌలు గారు. మొత్తం మీద దీనికి మనం ఆశ్చర్యపడొద్దు అని చెబుతున్నాడు. ఒక కాలం వస్తుంది. మరి ఆ కాలంలో మనం సమాధుల్లో కనుక ఉంటే మనం ఏమవ్వాలి? పునరుద్ధానం చెందాలి. ఏ పునరుద్ధానం చెందడానికి మనం సిద్ధంగా ఉన్నాం? ఏ పునరుద్ధానం కావాలని మనం కోరుకుంటున్నాం? మొదటి పునరుద్ధానమా? రెండవ పునరుద్ధానం. రెండు పునరుద్ధానాలు 2 సార్లు జరగాలంతే. ఒకటి నీతిమంతుల పునరుద్ధానం, రెండవది పాపుల పునరుద్ధానం. దర్శా అంతే. 100 సార్లు జరగదు, 10 సార్లు పునరుద్ధానం ఉండదు. మొదట పునరుద్ధానంలో పాలు పొందిన వాళ్ళు ధనియులు, వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతారు.
రెండో పునరుత్థానానికి కనుక ఎవడన్నా లేచాడు అంటే వాడు నరకానికి పోవడానికి లేస్తాడు అంతే. కాబట్టి ఏ పునరుత్థానానికి మనం సిద్ధపడ్డాం, ఏ పునరుద్ధానానికి మనం సిద్ధంగా ఉంటాం. కాస్త నీరసంగా ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు, కళ్ళు ఏమన్నా మూతలు పడుతున్న వాళ్ళు ఒకసారి హుషారంగా ఉండడం కోసం అందరం కలిసి ఏం చెబుదాం? హల్లెలూయా. కాబట్టి అందరు వింటున్నారు. అయితే మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, ఆశ్చర్యపడకుండా ఉండవలసింది ఏంటంటే, చచ్చిపోయిన వాడిని లే అని శబ్దం వినబడుద్ది. అప్పుడు వాళ్ళందరూ చేస్తారు. అయితే మనం ఏ గుంపులో ఉన్నాం? మొదటి పునరుద్ధానంలో మనం పొందాలి అంటే మనం క్రీస్తులోనికి కట్టబడిన వాళ్ళమై ఉండాలి, యేసుక్రీస్తు సంబంధులమై ఉండాలి, ఖచ్చితంగా బాప్తిసం పొందిన వాళ్ళై ఉండాలి. బాప్తిసం పొందని వాడు అసలు మొదటి పునరుద్ధానంలో లేవడు. రాసి పెట్టుకోండి. బాప్తిసం పొందకుండా ఒక వ్యక్తి కొత్తగా జన్మించకుండా, ఒక వ్యక్తి క్రీస్తును ధరించుకోకుండా, ఒక వ్యక్తి క్రీస్తు లోపలికి ప్రవేశించకుండా ఆ వ్యక్తి అయ్యగారు కావచ్చు, ఎవడైనా కావచ్చు, బైబిల్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అప్పచెప్పిన బైబిల్ ప్రకటన గ్రంథం కానుంచి ఇటు ఆదికాండం వరకే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఈశ్వరం శాశ్వరం కాశీవరం చేయడానికి అప్పచెప్పిన ఆడికి పరలోకం లేదు. ఆడకుండా ఆస్తి అంతా రాసిచ్చిన దేవుడికి ఆడికి పరలోకం లేదు, మొదటి పునరుత్థానం లేదు. ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. బాప్తిస్మము ముంచుడు బాప్తిస్మం, బాప్తిస్మం ఏదో జెండా కింద వెళ్ళిపోయానండి. పెళ్లి అన్నప్పుడు ఇచ్చారండి నాకు. మరి పెళ్లి ఎక్కడ చేశారన్నా నాకు, అది నీళ్ళు ఎక్కడనే చేశారండి నాకు. ఈ జెండా కింద బాప్తిస్మం, చిన్నప్పుడు బాప్తిస్మం, ఈ పెళ్ళప్పుడు బాప్తిస్మం, ఇంకేమేముండే ఏ చల్లవు. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆ వ్యక్తి ముంచుడ బాప్తిస్మాన్ని పొందిన వాడై ఉండాలి. మారు మనసు పొంది ఉండాలి, వాక్యాన్ని నమ్ముండాలి, అతడు ప్రార్థన పరుడై ఉండాలి. అలా బాప్తిస్మం పొందిన వాడు మాత్రమే మొదటి పునరుద్ధానంలో పాలు పొందులు పొందుతాడు. మిగిలిన వాడు ఎవడూ పొందడు. వాడు ఎవడైనా సరే అంత మంచి చేశాడంటే, ఇంత మంచి చేశాడంటే నీ మంచి మురికి పుట్టలతో సమానం, వరదల దొరల పందితో సమానం. నువ్వు నేను అనుకునే మంచి అని బైబిల్ చెబుతోంది. కాబట్టి దేవుడు అనుకునే మంచి వేరు, మనుషులు అనుకునే మంచి వేరు. కాబట్టి మొదటి పునరుద్ధానంలో పాలు పొందాలంటే బాప్తిస్మం పొందిన వాళ్ళై ఉండాలి. దానిని కాపాడుకుంటూ చివరి వరకు ఆ భక్తిని కొనసాగించే వాళ్ళై ఉండాలి. వాళ్ళు మాత్రమే ఏమవుతారు? మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతారు. కాబట్టి ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని విని మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానం పొందుతారు. కాబట్టి మనం దానికి ఆశ్చర్యపడవద్దు. ఇది మొదటిది. ఇంకా రెండు ఉన్నాయి. సమయం చూస్తేనేమో ఒక్క 10 నిమిషాలే ఉంది. ఏదైనా ఒక్కటే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒకటే కొంచెం చెప్పడానికి మన సమయాన్ని ముగించేసుకున్నాం కాబట్టి ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త నిబంధన గ్రంథంలో 222వ పేజీ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఒకసారి ఆగుదాం. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట యోహాను గారు? సహోదరులు అంటే రక్షణ పొందిన వాళ్లకు, బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన వాళ్ళతో చెప్తాడు. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడవద్దు. లోకం ఏం చేస్తుందంట? సహోదరుల్ని ద్వేషిస్తుంది. ప్రేమిస్తా లోకం? ఎప్పుడన్నా క్రైస్తవుల్ని లోకం ఎప్పుడు ప్రేమించదు. ఎందుకంటే లోకానికి కుదరంది ఎవరో? క్రైస్తవుడే. ఎందుకు మా మీద ఈ దాడులు, ఎందుకు మా మీద ఈ హింస అని అడుగుతున్నారు తెలియక. ఎందుకు అంటే నువ్వు కుదరదు. ఎవరు కుదరదు? లోకానికి కుదరదు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంటే, లోకం మిమ్మల్ని పడుతుంటే, లోకం మిమ్మల్ని హింసిస్తుంటే, లోకం మిమ్మల్ని చంపుతుంటే దానికి పెద్ద ఆశ్చర్యపడడం అవసరం లేదు. ఏంటా పెడగలుగుతుంది?
అదేంటో బిడ్డ జరుగుతుందని నువ్వు కరపట్టుకున్న పోరాటం చేసినా కుదరదు. లోకం వేరు, సహోదరుడు వేరు. లోకం వేరు, క్రైస్తవుడు వేరు. అసలు క్రైస్తవుడు అనేవాడు లోక సంబంధే కాదు. మరి లోకం ఎందుకున్నావు, దారిపడరాదు అంటారు వాళ్ళు. మరి లోకంలో ఎందుకున్నామండి మన లోకంలో? మనది లోకం కాదు. లోకం నుంచి మనం ఏమయ్యాం? వేరయ్యాం. లోకం నుంచి ప్రత్యేకించబడ్డాం. ఈ లోక సంబంధులము కాదు. యేసుప్రభు అన్నాడు, నేను లోక సంబంధమే కానట్టు వీళ్ళు కూడా లోక సంబంధులు కాదు అని తండ్రితో చెప్తున్నాడు యేసుప్రభు ప్రార్థన చేసుకుంటాను యోహాను సువార్తలో. మరి లోక సంబంధులు కానప్పుడు లోకంలో ఏం పని మీద ఉన్నారు? ఏం పని మీద ఉన్నారా? వెళ్ళిపోవచ్చుగా అని అడుగుతాడు అప్పుడు లోకస్తుడు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? లోకంలో మనం ఎందుకు ఉండాలి? దేవుని నామ మహిమార్థమై బ్రతికి చూపించడానికి మనిషి అనేవాడు ఎలా ఉండాలిరా. అందుకు దేవుడు అసలు పుట్టించింది. మనిషిగా బ్రతకడం అంటే ఏంటో నేర్పించడానికి మనం ఇక్కడ ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం లోకంలో ఉన్నాం. లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. దానికి మనం ఏంటి ద్వేషిస్తున్నాం? ఆశ్చర్యపోవాలా? ఆశ్చర్యపడకూడదు. ఎందుకని? అమ్మ ఇక్కడ చదవండి. ఇంకా మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు కూడా నిత్య జీవం ఉండదని మీకు తెలుసు. ఆయన ఏం చేశాడు మన కోసం? అంటే మన నిమిత్తం, అంటే మన కొరకు అని ఆయన ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనకు తెలుస్తుంది. ఇంకా చాలా విషయాలు చెబుతాడు. మొత్తం మీద లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం మనలను శ్రమ పెడుతుంది. ఎందుకంటే లోకం ఎవరి యందు ఉంది? అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5:19 చదవద్దు. లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుదుము. లోకం ఎవరి యందు ఉందో? దేవుని యందు ఉందా? దుష్టుని యందు ఉందా? దుష్టుని యందే లోకం ఉంది. కాబట్టి ఆ లోకంలో మనం లేం. కాబట్టి లోకం యొక్క ఆశలు మనలో లేవు. కాబట్టి లోకాన్ని మనం ద్వేషించాం. కాబట్టి లోకం యొక్క పద్ధతి మనలోనికి లేదు. కాబట్టి లోక ఆచారాలు ఏమిటో మనం పాటించాం. కాబట్టి ఏం పాటించాం? ఈ లోక ఆచారాలు మనం పాటించాం. కాబట్టి దేనిలో చూసి మనం భయపడం. కాబట్టి అమావాస్యను చూసి భయపడం, పౌర్ణమిని చూసి భయపడం, వాస్తుని చూసి భయపడం, ఒక్క ఎదురు వస్తే భయపడం, పిల్లి ఎదురు వచ్చిందని భయపడం, రోడ్డు మీద నిమ్మకాయ పెడితే గడగడ వంపం, ఎండిమిరగాయలతో బారేసేయడం, ఎండిమిరగాయలకు కూడా జరుస్తాం. దువ్విన తర్వాత ఊరిపోయిన ఎంటుకలు అక్కడ వారైతే అన్నం చూసుకోవడం, గడగడగడలాడటం మనం ఉండదు. కాబట్టి ఈ లోక సంబంధులు కాదు. కాబట్టి అసలు మనం ప్రత్యేకమైన మూలం. కాబట్టి వెళ్ళొద్దన్నా కూడా వెళ్తాం. కాబట్టి ఇది పాటించకూడదంటే కంటే మనం పాటిస్తాం. కాబట్టి ఇక్కడ నివాసం ఉండకూడదంటే అక్కడే నివాసం ఉంటాం. కాబట్టి లోకం మనల్ని ఏం చేస్తుంది? వీళ్ళదంతా శాదస్తాం, వీళ్ళదంతా ఎత్తుమతం, వీళ్ళదంతా ఎత్తుమతం. అంటే పెద్ద ఊహిని చెప్పారా? ఊహిని చెప్తాడు, డబ్బులు తీసుకొని చెప్తారు. తలాతోకలేను పెద్దోడు ఊహిని చెప్పారంటే పెద్ద అంటే వయసు ఉంటే సరిపోతాయండి. 70-80 ఏళ్ళు ఉంటే పెద్దోడు అంటే సరిపోతాయండి. తెలివితేటలు ఉండొద్దా? క్రీస్తు జ్ఞానం ఉండొద్దా? కాబట్టి వాటికి వేరుగా ఉన్నాం. కాబట్టి లోకం వల్ల ఏం చేస్తుంది? ఊహినే చేసేస్తుంది. ఏంటి అమావాస్య బుద్ధాలు అనుకో, అమావాస్య అన్నం తింటాం మానేవా అను ఏమంటారు? అబ్బో వీళ్ళంతా యజమాతం అండి, ఇలా ఆ గుడికి వెళ్ళేవాళ్ళు, ఇలా ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు, ఇదంతా ఇలా ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు. మొన్న తల్లి సంఘంరా, మనమైతే అన్ని పాటిస్తాం. పిల్ల సంఘం నిన్నగా మనం పుట్టిందిరా అనుకుంటా. తల్లి సంఘం అని చెప్పి ప్రతి ఒక్కరింటి దడుగు సంతాలు చూడం. ఇప్పుడు మనం చెప్పడానికి దడుచుకోరా? చెట్టుకి కాసిన నిమ్మకాయ గుమ్మ ముందు పెడితే లేచేసరికి ఇంకేముందా? ఓ నిమ్మకాయ
అమ్మో నిమ్మకాయ, పోలీసులు కూడా చేస్తారు ఇక ఎవడో నిమ్మకాయ పెట్టాడు ఇక్కడ కేసు. ఆ నిమ్మకాయ పెట్టాడు కూడా ఏంటంటే అది దర్శనం ఆడికి తెలుసు, అందుకే పెట్టాడు. కాబట్టి లోకం మనల్ని ఏం చేస్తుందని ద్వేషిస్తుంది. మనం ఆశ్చర్యపడవద్దు. ఒక మాట చూపిస్తాం, చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. లోకము ఎవరితో చెప్తున్నాడంటే తన శిష్యులతో చెప్తున్నాడు యేసుప్రభు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. ఇంకా మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని, మీరు లోక సంబంధులైతే లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని పరలోకం నుండి ఏర్పరచుకుంటుని. నేను మిమ్మల్ని లోకము నుండి దీని పాయింట్, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని. సార్ ఒకవేళ లోకం మనం ద్వేషిస్తే మీరేం ఆశ్చర్యపడద్దు. ఎందుకు అంటే మీకంటే ముందు లోకం ఎవరిని ద్వేషించింది? నన్ను ద్వేషించింది. నన్నే ద్వేషించింది లోకం, మిమ్మల్ని ద్వేషిస్తా అన్నాడు యేసయ్య. యేసు ప్రభువును లోకం ప్రేమించిందా? యేసు ప్రభు లోకాన్ని ప్రేమించాడా? యేసయ్య ప్రేమించాడు లోకాన్ని. లోకం ఆయన ప్రేమించలా, మరి ఏం చేసింది? ద్వేషించింది. యేసయ్య అంటే లోకానికి కుదురుందా? మరి యేసయ్య అంటే లోకానికి కుదరదు. నేను యేసయ్య బిడ్డను అంటే నువ్వు కుదురుతావేంటి? నువ్వంటే వాళ్ళకి ఇష్టమా ఏంటి? లోక సంబంధాలకి నువ్వు నచ్చుతావు అనుకున్నావు ఏంటి? అసలు నచ్చనే నచ్చవు. కూటం పెట్టి మంచి బిర్యానీ పెట్టావు అనుకో, తిరిగి పోతారు కానీ నువ్వు నచ్చవు అంతే. నాకు ఉప్పు తక్కువైందిరా, లేకపోతే కొంచెం ఘాటు ఎక్కువైందిరా, కూరత ఉడిదే బాగలేదురా అంటారే తప్ప ఇది లోకం నిన్ను ప్రేమించదు. లోకం నిన్ను ప్రేమిస్తుందంటే నువ్వు క్రీస్తుకి విరోధివి. లోకం నిన్ను పొగుడుతుందంటే యేసయ్యకి నీకు సంబంధం లేదు. ఇదే గుర్తు. అందరూ నిన్ను పర్వాలేదు నెంబర్ వన్ అంటున్నారు అంటే యేసు ప్రభువులో నువ్వు జీరో. అసలు యేసు ప్రభు అంటాడు నువ్వెవరో నాకు తెలియదయ్యా అంటాడు. లోకం నేను ద్వేషిస్తుంది అనుకో, నువ్వు చేసే పనుల్ని ఏంటి మరి ఇంతటి మొత్తం మరి ఏంటంటే నలుగురితో ఉన్నప్పుడు ఎట్లుండాలి ఇట్లుండాలి అట్లుండాలని నలుగురు కూర్చొని మాట్లాడుతున్నా నిజమే కావాలి. నన్ను కూడా ఇప్పుడు యేసుప్రభు నుంచి తెలియస్తారేమో, ఆ సమయానికి వెళ్తే నన్ను కూడా ఏమో బాధపడతారేమో, ఆ ఊరు కాదని ఎక్కడికి వెళ్తావు, లోకాన్ని కాదని ఎక్కడికి వెళ్తావు, ఆ మంచి చెప్పిన కాదని నీకు ఎక్కడికి వెళ్తావు, ఇంతమందిని పోగొట్టుకుంటావా అని నాకు ఇల్లే కావాలన్నాం అనుకో, నేను ద్వేషించరు, నిన్ను ప్రేమిస్తారు. పిలిస్తే వచ్చి పోసేసేస్తారు. మీకు కూడా పెళ్లికో పేరెంట్స్ అనుకో పాపానికో ఏదో. ఒకవేళ యేసయ్యతో నువ్వు ఉన్నావనుకో నీటికి రాదు. అసలు పాపం మంచిది అర్థమవుతుందా? క్రీస్తుని అంగీకరించని వాళ్ళు నీటికి రావట్లేదు అనుకుని దాని చేతి మాత్రం రాకపోవడం మంచిది. అలాంటి బంధువులు నీకు కావాలండి, అలాంటి బంధువులు నాకు కావాలా? మన ఇంటికి వచ్చి చూడతారు అనుకో, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చుట్టతాకూడదండి అని చెప్పామనుకో, అయితే నేను మీటికి రానని అడుకో చుట్టపోడు చుట్టతాకడానికి మనకి, అయితే మీటికి రానని అనుకో రాకపోవడమే మనకే మంచిది. కాబట్టి యేసయ్యని లోకం ఏం చేసిందని ద్వేషించింది. మనల్ని కూడా ద్వేషించడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎలా ద్వేషించిందో క్రైస్తవుని లోకం బైబిల్ చెబుతుంది. చదవండి తర్వాత. ఆయన ఎంతగా ద్వేషించిందో, ఎంతగా చంపిందో లోకం. యేసు ప్రభువుని నమ్మినందుకు మొదటి శతాబ్దం ఎంతమంది హతసాక్షులు అయిపోయారు. సంఘ చరిత్ర చదవండి. సంఘ చరిత్ర యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన దగ్గర నుండి చరిత్ర ఉంటుంది. మహా భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించారు. క్రీస్తు శకం 300 వరకు కూడా మహాపాగలు ఆ తర్వాత ఉన్నాయి, కానీ అంతకుముందు మరీ యేసు ప్రభువు నమ్మారా? యేసు ప్రభు నమ్మాం. వీళ్ళందరూ తీసుకొచ్చి ఒక స్టేడియంలో నిలబెడతారు. అందరూ క్రికెట్ చూడటానికి కూర్చుంటారు, అటు కూర్చుంటారు. వాళ్ళ మీదకి పులుల సింహాలు వదిలిపెడతారు. అదే పరిగెత్తించి ఆ స్టేడియం అంతా ఏమైనా పట్టుకొని మెడకాయ కొరికేసి రక్తం
ఇది చేసి మాంసం తినేసి ఎముకల్ని గడపడం అవుతుంటే ఏమలేదు. అంత హింసించారు క్రైస్తవులు తెలుసా. కాబట్టి యేసయ్యను ద్వేషించిన లోకం మనం ద్వేషిస్తే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆశ్చర్యపోవాలా? ఆశ్చర్యపడొద్దు అని చెబుతున్నాడు. కాబట్టి ఒకటి, సమాధుల్లో ఉన్న వాళ్ళు భవిష్యత్తులో బ్రతుకుతారు, మనం దానికి ఆశ్చర్యపడద్దు. రెండు, క్రైస్తవులైన మనలో లోకం ద్వేషిస్తుందా, మనం ఆశ్చర్యపడద్దు. ఇంకా ఆశ్చర్యపడని సంగతులు చాలా ఉన్నాయి. ఈ రోజుకి ఇవి చాలు. దేవుడి మాటలు మనందరి ఇక్కడ స్థిరపరిచే బలపరుచుకున్న దాకా. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.